హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వారా టూర్స్. ఇది మేము మైసూర్ వెళ్ళినప్పుడు కరంజీ లేక్కి వెళ్ళామన్నమాట బోటింగ్ కోసం అని. సో కరంజీ లేక్ అనేది మార్నింగ్ 8:30 నుంచి ఓపెన్ ఉంటుంది. మేము 9:30కి అట్లా వెళ్ళాము. ఏంటంటే ఆ టైంకి వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉండదు, ఫ్రీగా హ్యాపీగా బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు అని ముందుగా వెళ్ళామన్నమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మేము ఆ రోజే హోటల్ చెక్అవుట్ చేయాలి. సో లగేజ్తో అయితే మేము ఎంజాయ్ చేయలేమని, అండ్ ఆ టైంకి క్రౌడ్ కూడా గట్టిగా ఉంటుందని ముందుగా వచ్చామన్నమాట. సో చూడండి మా బోటింగ్ కష్టాలు ఎలా ఉన్నాయో. సో మేము క్లియర్గా స్టాఫ్కి ముందే చెప్పాం, మేము హ్యాండిక్యాప్స్ అండి, మేము సెల్ఫ్ డ్రైవింగ్ చేయలేము, మాతో పాటు ఎవరినైనా ఇచ్చి పంపించండి అని చెప్తే మా ఫ్రెండ్స్ని చూస్తే వాళ్ళకి అలా అనిపించలేదేమో, వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు అని అనిపించిందేమో. మీరు పర్లేదమ్మా, మీరు చేసుకోండి, ఏం ప్రాబ్లం కాదు, అంత కష్టంగా ఉండదు, సైకిల్ లాగానే ఉంటుంది తొక్కడానికి అని అన్నారంట. తీరా మా వాళ్ళు బోట్ ఎక్కిన తర్వాత తీరా సగం దారి వచ్చిన తర్వాత తిట్టుకుంటున్నారు అనమాట. ఏం సైకిల్లానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది తొక్కడానికి, ఇప్పుడు చూడే తొక్కడానికి ఎంత కష్టంగా ఉంది అని తిట్టుకుంటున్నారు. అండ్ తిట్టుకోవడం కాకుండా ఒకరేమో రైట్కి వెళ్దామే అంటారు, ఇంకొకరేమో లెఫ్ట్కి వెళ్దామా అంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక ఫౌంటైన్ కనబడ్డది మన వాళ్ళకి, ఆ ఫౌంటైన్ దగ్గర సెల్ఫీలు దిగాలని ఇలా బాధ. అండ్ నేనేమో మీ తిప్పలో మీరు పడండి బాబు, నన్ను వదిలేయండి అని వీడియోలు తీసుకుంటూ వ్యూని గట్టిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను కరంజీ లేక్ రావటం ఇది సెకండ్ టైం అనమాట. ఇంతకుముందు వేరే ఫ్రెండ్స్తో వచ్చాను లాక్డౌన్ ముందు. అంటే మనకి ఇంకా లాక్డౌన్ మార్చ్లో స్టార్ట్ అవుతుంది అనగా మేము జనవరి ఆ టైంకి వచ్చాము. కాకపోతే ఆ టైంలో బోటింగ్కి వచ్చాం కానీ అప్పుడు అంత బోటింగ్ ఎంజాయ్ చేయలేకపోయాము. ఎందుకంటే అప్పుడు మనకి నార్మల్ కామన్ బోట్స్ ఉండేటివి అనమాట కరంజీ లేక్లో. అంటే లైక్ 15-20 మెంబర్స్ ఒకటే బోట్లో తీసుకెళ్తారు కదా, అలాంటి బోటింగ్స్ ఉండేటివి అప్పుడు. సో అప్పుడు మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా ఉండటంతో మేము అంత ఫ్రీగా ఎంజాయ్ చేయలేకపోయామన్నమాట బోటింగ్. సో ఇప్పుడు మాత్రం మాకు సపరేట్గా మా ముగ్గురికి ఒక బోటింగ్ ఇచ్చేసారు కదా, సో బాగా ఎంజాయ్ చేసినమాట. వ్యూని ఇంకా వెదర్ని బాగా ఎంజాయ్ చేసాం. ఏంటంటే ఆ ముందు రోజే వర్షం పడింది అనమాట గట్టిగా, సో అందుకే వెదర్ చాలా బాగుండింది. అండ్ గ్రీనరీ కూడా చూసారు కదా, చాలా బాగుంది. అండ్ కరంజీ లేక్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఈసారి కానీ మీరు మైసూర్ వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి. పాపం మా వాళ్ళైతే మనం తెలియని ఏరియాకి వెళ్తే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎలా తిరిగేస్తాం అలా తిరిగేస్తున్నారనమాట. ఇటు వెళ్తే ఏమవుతుంది, అటు వెళ్తే ఏమవుతుంది అని. ఇంకా బాగా తొక్కి 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 బాగా బీభత్సంగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంట. ఇంకా ఫైనల్గా లాభం లేదని రా నువ్వు వచ్చి ట్రై చేయని అంటున్నారు. నేనన్నా నాకు సైకిల్ తొక్కడమే రాదే బాబు, మీరు ఏకంగా నన్ను బోట్ డ్రైవ్ చేయమంటారేంటి అంటే, పర్లేదు ఈజీగానే ఉంది రా అంటున్నారు. పాపం పాపలకు తెలియదు కదా నేను డ్రైవ్ చేస్తే ఏకంగా బే ఆఫ్ బెంగాల్లో తేలుతామని. అదండి మా తిప్పలు కరంజీ లేక్లో అలా ఉన్నాయన్నమాట. సో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.